హాయ్ బ్రో. హాయ్. బ్రో మేము బిందు స్టూడియోస్ నుంచి వచ్చాం బ్రో. ఓకే. డ్రగ్స్ అవేర్‌నెస్ గురించి ఒక చిన్న ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఓకే. వీళ్ళు డ్రగ్స్ మీద అంటే ఇప్పుడేంటంటే డ్రగ్స్ లాక్ అని ఒక సినిమా కూడా చేస్తున్నారు బిందు స్టూడియోస్ వాళ్ళే. అయితే బ్రో ఇప్పుడేంటంటే ఎక్కడ చూసుకున్నా డ్రగ్స్ అనేది విపరీతంగా వాడుతున్నారు. దీని ప్రభావం యూత్ మీద ఎక్కువుంది. సో దీన్ని నిర్మూలించాలంటే ఏం చేయాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్‌కి డ్రగ్స్ అనేది అవైలబిలిటీలో ఉండకూడదు. ప్రభుత్వం అయినా ఏదైనా సరే ఇక్కడ చేయాల్సిన ఛాలెంజెస్ ఏంటంటే డ్రగ్స్ అవైలబిలిటీ అనేది మార్కెట్‌లో దొరకకుండా ముందు అది నివారించాలి. అట్ ది సేమ్ టైమ్ పేరెంట్స్ కూడా దీని మీద ఫుల్ ఫోకస్డ్‌గా ఉండాలి. ఎలా యూటిలైజ్ అసలు పిల్లలు ఏం చేస్తున్నారు డైలీ యూజ్ అండ్ ఆల్సో ఫ్రెండ్ సర్కిల్‌లో ఒకరు వాడటం వల్ల ఇంకొకరు దీనికి అడిక్ట్ అవుదాం. అసలు దీనివల్ల ఉపయోగం ఏంటంటే ట్రయల్స్ రన్స్ అన్నీ జరుగుతున్నాయి. ఇవేమీ అవ్వకుండా అవేర్‌నెస్ క్యాంపులు ఎక్కువ జరిపి లైక్ యూత్ గానీ, ప్రభుత్వాలు గానీ, ఫ్యామిలీస్ గానీ అవేర్‌నెస్ క్యాంపులు ఎక్కువ జరిపి దీని మీద ఒక అవగాహన తీసుకొస్తే మేబీ రికవరీ అనేది తగ్గొచ్చు. 100% అవ్వకపోయినా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. దీన్ని ఇలా కంటిన్యూ చేయటం వల్ల ఇన్ ఫ్యూచర్‌లో మొత్తం కంట్రోల్ అవ్వచ్చు అనేది నా కన్సర్న్. ఓకే బ్రో. థాంక్ యూ. థాంక్ యూ.